సో నేను ఖచ్చితంగా తమిళ్ నేర్చుకొని తీరాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది. ஸோ அதனால தமிழ் படிச்சுட்டேன். అందుకే నేను తమిళ్ నేర్చుకున్నాను. எனக்கு మలయాళం தெரியும், నాకు మలయాళం వచ్చు, அந்த లాంగ్వేజ్ நல்லா தெரியும் எனக்கு. ఆ లాంగ్వేజ్ నాకు చాలా బాగా వచ్చు. కొంచెం కొంచెం హిందీ தெரியும், కొంచెం హిందీ తెలుసు, కొంచెం హిందీ தெரியும் எனக்கு. కొంచెం హిందీ తెలుసు. எனக்கு வட இந்தியாவில் ஊழியர்கள் இருக்கிறது, నాకు నార్త్ ఇండియాలో ఒక పరిచర్యలు ఉంటున్నాయి, சபைகள் இருக்கிறது, ఒక సంఘాలు ఉంటున్నాయి. அதனால அடிக்கடி மிஷனரி ஊழியத்துக்கு போறதுனால నేను అప్పుడప్పుడు మిషనరీ పరిచర్యకు కూడా వెళ్తుంటాను. அதனால కొంచెం హిందీ தெரியும். అందుకోసం నాకు హిందీ కొద్దిగా நான் కొంచెం కొంచెం சமாளிச்சுக்கிறேன். కొద్దిగా నేను మేనేజ్ చేసేస్తాను. தோட హిందీ, తోడ హిందీ எனக்கு కొంచెం కొంచెం హిందీ தெரியும், నాకు కొద్దిగా హిందీ తెలుసు. அதனால படிச்சுட்டு இருக்கிறேன். అది కూడా నేను చదువుతుంటున్నాను. அதனால எனக்கு நல்ல ஒரு டிரான்ஸ்லேட்டர் கற்றுக் கொடுத்திருக்கிறார். నాకు ఒక మంచి ట్రాన్స్లేటర్ దేవుడు అనుగ్రహించినాడు. கர்த்தருக்கு நன்றி செலுத்துகிறேன். దానికోసం దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ஸ்கூல் லெவல் படிப்பெல்லாம் முடிச்சதுக்கு அப்புறம் నా యొక్క స్కూల్ విద్య అయిపోయిన తర్వాత என்னுடைய மேல் படிப்பு ஹையர் ஸ்டடீஸ்க்காக గ్రాడ్యుయేషన్ విద్య కొరకు నేను చెన్నైకి వచ్చాను. அங்க இருக்கக்கூடிய அண்ணா యూనివర్సిటీలో బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ படிக்க ஆரம்பிச்சேன். నేను అన్నా యూనివర్సిటీలో బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. సో படிக்கிற நாட்கள்ல என்னோட ఫస్ట్ ఇయర్ முடிஞ்சது. చదువుతున్న దినాలలో నా యొక్క మొదటి సంవత్సరం కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ లో నాకు క్లాస్ పోகும்போது నేను రెండవ సంవత్సరంలో నేను తరగతులకు హాజరవుతున్న సమయంలో డ్రగ్ అడిక్ట్ అవ్వాలి. నేను డ్రగ్ కు అడిక్ట్ అయ్యాను. అది బ్రౌన్ షుగర్, కొకైన్ இந்த மாதிரி பொருளுக்கு அடிமையாயிடும். ఆ యొక్క బ్రౌన్ షుగర్ కు, ఆ కొకైన్ అనే మారక ద్రవ్యాలకు నేను బానిసనయ్యాను. இதுக்கு நான் அடிமையா மாறிட்டேன். నేను దానికి బానిసగా లోతుగా వెళ్ళి బానిసగా మారిపోయాను. எனக்கு நிறைய பணம் இருக்கிறது, నాకు చాలా ధనం ఉందండి. எங்க அப்பா ஒரு பெரிய பணக்காரர், మా యొక్క తండ్రి గారు గొప్ప ధనవంతుడు. எங்களுக்கு சொந்தமா கப்பல்கள் இருக்கிறது, మాకు సొంతంగా స్టీమర్లు ఉన్నాయి, గొప్ప ఓడలు ఉన్నాయి, கப்பல்கள் இருக்கிறது, గొప్ప ఓడలు ఉంటాయి. மலேசியன் இன்டர்நேஷனல் ஷிப்பிங் கார்பரேஷன் சொல்லி பெரிய கப்பல் நிறுவனத்தை நாங்கள் நடத்திட்டு இருக்கோம். మలేషియన్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను మేము నడిపించే వాళ్ళం. அந்த குடும்பத்துல நான் பிறந்து வளர்ந்தேன். ఆ యొక్క కుటుంబ సభ్యులలో నేను ఒకరిని. அதனால எனக்கு பணத்தை பத்தி பெரிய கவலை இல்லை. నాకు కాబట్టి ధనం అంటే నాకు లెక్కలేదు. சின்ன వయసుல இருந்து இஸ்லாமிய முறைப்படி வளர்க்கப்பட்டேன். నేను చిన్నప్పుడు నుండి ఇస్లాం పద్ధతిలో పెరిగాను. இஸ்லாமிய ரைட்ஸ்ல நான் வளர்ந்தேன். నేను ఇస్లాం యొక్క నీతి నియమాలలో పెరిగాను. நான் குர்ஆனை முறைப்படி படிச்சிருக்கேன். నేను ఖురాన్ గ్రంథాన్ని పలుమార్లు చదివేవాడిని. இந்த நாட்கள் அப்படி போயிட்டு இருக்கும்போது ఇలాగ రోజులు గడుస్తూ ఉండగా என்னோட ஃபைனல் இயர்ல నా యొక్క చివరి సంవత్సరంలో எனக்கு இந்த ட்ரக் கத்து கொடுத்த அந்த பெண் வந்து மரித்து போனாள். ఆ యొక్క నా యొక్క సీనియర్ ఒక వ్యక్తి ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారు. முழுசா அவங்க மரித்து போனார்கள். ఆమె చనిపోవడం జరిగింది. அவங்க బ్రౌన్ షుగర్ எடுத்து இறந்து போயிட்டாங்க. ఆమె బ్రౌన్ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చనిపోయారు. அப்ப எனக்கு ஒரு பெரிய பயம் வந்துச்சு. నాకు మనసులో లేకుండా హృదయంలో భయం పట్టుకునేది. நானும் இந்த மாதிரி ட்ரக் எடுக்கிறேன், నేను ఈమెలాగానే డ్రగ్స్ తీసుకుంటా కదా, அப்ப எனக்கு இந்த மாதிரி மரணம் வந்துருமே, నాకు సడన్ గా మరణం రావచ్చేమో, எனக்கு யாரு என்ன வெளியே இதுல இருந்து விடுவிப்பாங்க, ఓ దీని నుండి నాకు ఎవరు విడుదల ఇస్తారు, யாரு எனக்கு విడుదల கொடுப்பாங்க, ఎవరు విడుదల ఇస్తారు ఒక వేదన యోசிக்க ఆరంభించాను. నేను ఇలాగ ఆలోచన చేస్తూ ఉండిపోయాను. சில நண்பர்கள் சொன்னாங்க, చాలా కొంతమంది స్నేహితులు చెప్పారు, ఇండియాలో యోగాங்கிற ஒரு కళ இருக்குது, ఈ ఇండియాలో యోగా అనే ఒక విద్య ఉంది, యోగా படிச்சினா எல்லாமே சரியாயிடும் சொன்னாங்க. యోగాను మీరు నేర్చుకుంటే అన్ని సెట్ అయిపోతుందని చెప్పారు. బ్రహ్మకుమారిகள் என்கிற அமைப்புல யோகாவை முறைப்படி கற்றுக்கொள்ள ஆரம்பிச்சேன். బ్రహ్మకుమారి అనే ఒక సంస్థలోనే నేను యోగాను నేర్చుకోవడం ప్రారంభించాను. இரவு வந்த தூக்கம் வராது, రాత్రి అయితే నాకు నిద్ర పట్టేది కాదు, இரவு வந்த பயம் வந்து నిద్రకు బదులు భయం ఉండేది. அப்ப பெத்தட்டின் ஒரு இன்ஜெக்ஷன் போடுவேன், ఒక దానికోసం నేను ఒక ఇంజెక్షన్ వాడేవాడిని, ஒரு பெத்தட்டின் இன்ஜெக்ஷன் போடுவேன், పెథటిక్ అనే ఒక ఇంజెక్షన్ వాడేవాడిని. அதுதான் அப்படி இரவெல்லாம் அந்த போதையில தான் இருக்கும். సో రాత్రంతా ఈ భయం చేత ఆ యొక్క ఇంజెక్షన్ ద్వారానే పగలైపోతుంది. யோகாவை முறைப்படி படிக்க ஆரம்பிச்சேன். నేను యోగా పుస్తకాలు చదవడం ప్రారంభించాను. என் வாழ்க்கையில மாற்றங்கள் கிடைக்கும். అయితే నా జీవితంలో మార్పు అనేది లేకపోయింది. சில நண்பர்கள் சொன்னாங்க, யோகா மாத்திரம் இல்ல, కొంతమంది స్నేహితులు చెప్పారు, యోగా మాత్రమే కాదు வேற சாமியார்கள்லாம் இருக்காங்க, ఇంకా స్వామీజీలు ఉంటున్నారుగా, நிறைய யோகா குருக்கள் நான் பார்த்தேன். కొంతమంది యోగా గురువులు ఉంటున్నారుగా. நான் இந்தியாவோட ஒரு பிரபலமான ஒரு பெண் சாமியார்களை சந்தித்தேன். ఇండియాలో ప్రాముఖ్యమైన గొప్ప పేరు ఉంటున్న ఒక స్వామీజీని నేను కలిశాను. அவங்கள பார்த்த ஆரம்பிச்சேன். ఆయన దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాను. நீங்க நல்லா போய் அப்பாயின்மெண்ட் எல்லாம் வாங்க முடியாது, సో నేను ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వీళ్ళు కాకపోతే கிடைக்காது, అది దొరకదు.
நிறைய அதுக்கு ப்ரொசீஜர்லாம் இருக்கு. దీనికి ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటున్నాయి. அவங்க எனக்கு அந்த ப்ரொசீஜர்லாம் முடிச்சு ஒரு அப்பாயின்மெண்ட் கொடுத்தாங்க. సో ఈ యొక్క ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక అపాయింట్మెంట్ చివరకు దొరికింది. அந்த சாமியார் என்ன, அந்த பெண் சாமியார் என்னை கட்டி பிடிச்சாங்க. ఆమె ఒక స్వామీజీ ఆమె నన్ను కౌగిలించుకుని, இந்த உலகத்துல கடவுள் யாருமே இல்ல, ఈ ప్రపంచంలో దేవుడు ఎవరు లేరు, நான் தான் உனக்கு கடவுள், నేనే నీకు దేవుడిని. என்ன கடவுளா பார்த்தீங்கன்னா నీవు నన్ను దేవునిగా భావిస్తే, நீ ఆరాధన பண்ணினா, నన్ను ఆరాధిస్తే நீ எதிர்பார்க்கறது எல்லாமே கிடைக்குன்னு சொன்னாங்க. నువ్వు ఎదురు చూస్తున్నది అన్ని నీకు దొరుకుతాయి. நான் உங்களை கடவுளா பார்க்க ஆரம்பிச்சேன். నేను ఆమెను దేవునిగా భావించడం ప్రారంభించాను. அவங்க போட்டோவுக்கு பூஜை எல்லாம் பண்ண ஆரம்பிச்சேன். నేను ఆమె ఫోటో తీసుకెళ్లి నా రూమ్ లో పూజ చేసి நிறைய మంత్రాలు சொல்லி கொடுத்தாங்க. ఆమె నాకు చాలా మంత్రాలు చెప్పించింది. அதெல்லாம் செய்ய ஆரம்பிச்சேன். అంతా నేను ఉచ్చరించాను. ஆனா எந்த மாற்றமும் கிடைக்கல. కానీ నాలో మార్పు అనేది జరగలేదు. இரவு வந்தா பயம் வந்துரும். రాత్రి అయితే నాకు ఒక భయం వచ్చేది. என்னால தூக்க முடியாது. నా వల్ల నిద్రపోయేందుకు వీలు కాదు. பயத்துல வாழ்ந்து கொண்டிருந்தேன். నేను భయం అనే జీవితంలోనే గడుపుతూ వచ్చేసాను. அந்த ஆசிரமத்துல அடிக்கடி போவேன். నేను ఈ యొక్క భయం వల్ల ఆ యొక్క ఆశ్రమానికి మాటి మాటికి వెళ్ళేవాడిని. పూజ முடிஞ்சோன்னா சாப்பாடு கொடுப்பாங்க. ఈ యొక్క పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకు ప్రసాదం ఇస్తారు. அதுல ஓபியம் உள்ள ட்ரக் கலந்து, అది ఓపియం అనే డ్రగ్స్ వేసిస్తారు వాళ్ళు. அது எனக்கு ரொம்ப ஆச்சரியமா இருந்தது. అది నాకు ఆశ్చర్యంగా ఉండేది. அவங்ககிட்ட கேட்டேன், எதுக்கு இதெல்லாம் கொடுக்குறீங்க? ఎందుకంటే నేను డ్రగ్ అడిక్షన్ కాబట్టి నాకు అర్థమైంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎందుకు ఇవన్నీ కలుపుతుంటున్నారు మీరు? இதெல்லாம் கேள்வி கேட்க கூடாது. నువ్వు ఈ మాటలు అడగకూడదు. கேள்வி கேட்டா உயிரோட போக முடியாது. ఈ ప్రశ్నలు అడిగితే నువ్వు బతికి బయటికి వెళ్ళవు. எனக்குள்ள ஒரு பெரிய கேள்வி வந்தது. నాలో మళ్ళా ఒక పెద్ద ప్రశ్న ఉద్భవించింది. உண்மையில உலகத்துல கடவுள் இருக்கிறாரா? నిజంగానే ఈ లోకంలో దేవుడు అనే உண்மையில கடவுள் இருந்தாரா? அவர் எப்படி இருப்பாரு? ఆ దేవుడు ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా ఉంటాడు? அந்த கடவுள் யார்? ఆ దేవుడు ఎవరై அவர் ఉంటాడు? எப்படி இருப்பாரு? ఆయన ఎలా ఉంటాడు? அவர் எனக்கு விடுதலை கொடுப்பாரா? ఆయన నాకు విడుదల ఇస్తారా? அவர் எனக்கு மாற்றத்தை கொடுப்பாரா? ఆయన నాకు మార్పును దయచేస్తారా? நான் தேட ఆరంభించேன். నేను ఆ విధంగా ప్రశ్నించుకోవడం எனக்கு பதில் ప్రారంభించాను. வரவே இல்லை. నాకు సమాధానమే దొరకలేదు. பதில் ஒரு சத்தம் வந்துச்சு. దాని ఆ యొక్క సమాధానం బదులు ఒక உலகத்துல స్వరం వినిపించింది. கடவுளே இல்ல. ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు లేడు. எந்த கடவுளுமே இல்ல. ఏ దేవుడు లేడు. எல்லா மனிதர்களையும் ஏமாத்துறாங்க. అందరూ మనుషుల్ని మోసం చేసే వాళ్ళే. எல்லா மனிதர்களையும் ஏமாத்துறாங்க. అందరూ మోసం చేసే వాళ్ళే దేవుడి எல்லா పేరుతో. மதங்களையும் ஏமாத்துறாங்க. అన్ని మతాలు దేవుడి పేరుతో మోసం చేస్తున్నాయి. நீ கடவுளே இல்லைன்னு சொல்ற சத்தம் வந்துச்சு. సో దేవుడే లేడనే స్వరం నేను విన్నాను. எதுக்கு உயிரோடு வாழ்ற? నువ్వు ఎందుకు జీవిస్తుంటున్నావు? బ్రతికిపోయావు. నీవు చనిపోతే మేలు. செத்து போயிருக்கிற சத்தம் வந்துச்சு. చచ్చిపోతే మేలు అనే స్వరం వినపడింది. இந்த சாகிறதுக்கு என்ன கமிட் பண்ணு. సో కాబట్టి నేను చివరికి నేను నన్ను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోయాను. அந்த சென்னையில ரயில்வே ట్రాక్ல పోయి పడితే செத்து ఈ చెన్నై ప్రాంతంలో రైల్వే ట్రాక్ పైన పడుకొని చనిపోతామని నిర్ణయించుకున్నాను. ట్రైన్ ఏం செத்து போல யாருமே கேட்க மாட்டாங்க. ఆ ట్రైన్ కింద పడిపోతే ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, కేసు ఉండదు అనుకున్నాను. రైల్వే ట్రాక్ல పడుతుంக்கும் పోது నేను ஒரு மனிதர் என்னை காப்பாற்றினார். ఒక మనిషి వచ్చి తన్ని కాపాడాడు. உனக்கு என்ன பிரச்சனை சொல்லி நான் தீர்த்து வைக்கிறேன். నీకు ఏమి బాధను చెప్పు, అది నేను దానికి సమాధానం ఇస్తాను. பிரச்சனை அவர்கிட்ட சொன்னேன். నేను నా యొక్క బాధ అంతా ఆయన చెప్పుకున్నాను. இதுக்கு போய் சாக வேண்டிய அவசியமே இல்லை. ఈ చిన్న విషయానికి నువ్వు చనిపోతావని అన్నారు. உனக்கு உன் பிரச்சனை இருந்து விடுதலை என்னால தர முடியும்னு சொன்னாங்க. నీ యొక్క ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతాను. நான் உனக்கு விடுதலை தர முடியும். నేను విడుదల ఇస్తాను. அப்ப எல்லாருமே எனக்கு இப்படி சொல்லுவாங்க, ஏதாவது பணம் கேட்பாங்க. చాలా మంది ఇలా చెప్పి నా దగ్గర వేలు డబ్బు తీసుకునేవాళ్ళు. அதனால நான் அவர்கிட்ட என் பர்ஸ் எடுத்து கையில கொடுத்து சொன்னேன். నేను నా యొక్క పర్స్ లో డబ్బు ఆ పర్స్ తీసి ఆయన చేతిలో పెట్టి, நிறைய பணம் இருக்கு, దీంతో చాలా డబ్బు ఉంది, எவ்வளவு வேணா எடுத்துக்க, నువ్వు ఎంత కావాలంటే తీసుకో, இதுக்கு மேல உனக்கு பணம் வேணா நான் கொடுக்க ரெடியா, ఇంకా నీకు డబ్బు కావాల్సింటే నేను నీకు ఇస్తాను. அப்ப நீ சொல்ற விடுதலை எனக்கு தர முடியுமான்னு கேட்டேன். నువ్వు చెప్తున్న యొక్క విడుదల నాకు ఇవ్వగలుగుతావా? அவரு என் பர்ஸ் திருப்பி கையில கொடுத்துட்டு ఆయన నా పర్సు నాకు రిటర్న్ ఇచ్చారు. அவர் சோட்டர்ல ஒரு பெரிய பேக் போட்டுட்டாரு. ఆయన పక్కన ఒక భుజం పైన ఒక పెద్ద బ్యాగ్ వేసుకుంటారు. இப்ப அந்த பேக் எல்லாம் பார்க்க முடியல. ఇప్పుడు ఆ బ్యాగ్ నేను చూడలేక, பெரிய ஷோல்டர் பேக், ఒక భుజం నుండి ఇక్కడ వేలాడే ఒక బ్యాగ్, ஒரு பைபிள் எடுத்தாரு. అక్కడ నుండి ఒక బైబిల్ తీశాడు. బైబిల్ பார்த்தது ஷாக்கா இருந்தது. నాకు బైబిల్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. மத்தேயு சுவிசேஷம் 11 அதிகாரத்தை మత్తయి సువార్త 11వ అధ్యాయం, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே நீங்கள் எல்லாரிடத்திலே வாருங்கள், நான் உங்களுக்கு இளைப்பாற்றல் தருவேன்னு சொல்லி ஏசாமி பைபிள்ல சொல்லியிருக்காரு. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన జనులారా నా ఎదుట రండి, నేను విశ్రాంతి కలగజేస్తాననే వచనం ఆయన చూపించాడు. உன் பாரத்தை இயேசு சுமந்திருக்கிறார் அப்படின்னு சொன்னாங்க. నీ భారాన్ని ఎందుకు ఇలాగా నీ భారాన్ని యేసు భరించాడు, యేసు విడుదల கொடுப்பான்னு சொன்னாங்க. నీ యొక్క సమస్యకు యేసు దగ్గర విడుదల ఉందని చెప్పాడు. எனக்கு பயங்கர கோபம் வந்துருச்சு. నాకు భయంకరమైన కోపం వచ్చింది. சட்டக்காரர் பிடிச்சு சொன்னேன், ఆయన సర్టును పట్టుకున్నాను. நான் ஒன்னும் பாரம்லாம் சுமக்கல, నేను நான் பாரம் சுமக்கல, నేను భారంగా లేను,
எனக்கு பாரம்லாம் சுமக்கல. నేను భారంగా లేను. ரயில்வே ஸ்டேஷன்ல பாரம் சுமக்கிறவங்க இருக்கிறாங்க. ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ఈ యొక్క కూలీలు ఉంటున్నారు, బరువు ఎత్తేవాళ్ళు. మార్కెట్ல కూలీ இருக்கிறாங்க. మార్కెట్ లో కూలీలు ఉంటున్నారు, భారం అంటే బరువు ఎత్తేవాళ్ళు. போய் சொல்லு. అది వాళ్ళ దగ్గర పోయి చెప్పు, నా దగ్గర చెప్పు. கடவுள் உண்மையான கடவுள் இல்ல. మీ దేవుడు నిజమైన దేవుడు కాదు. உண்மையான இயேசு. మీ యేసు నిజమైన దేవుడు కాదు. బైబిల్ నేను నమ్మ మాటేను. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను నమ్మను. அவர் ரொம்ப பயங்கரமா பேசிட்டு இருந்தார். ఈ విధంగా నేను ఆయన దూషణలాడి మాట్లాడుతున్నాను. ரொம்ப ఆర్గ్యూ ஆயிடுச்சு. మాతో వాదాపోవాలు జరిగి మా మధ్య அவர் ஒரு வார்த்தை சொன்னாரு. ఆయన చివరికి ఒక మాట అన్నారు, நீ மதம் மாற வேண்டிய அவசியம் இல்ல. మీరు మతం మారాల్సిన అవసరం లేదు. பிரச்சனைக்கு இயேசு விடுதலை கொடுக்கும். మీ యొక్క ఆ సమస్యకు యేసు దగ్గర విడుదల ఉంది. நீ எந்த சர்ச்சுக்கு வேணாலும் போகலாம் சென்னையில். నువ్వు చెన్నైలో ఉంటున్న ఏ సంఘానికైనా వెళ్ళండి, ஆனா இயேசு உனக்கு விடுதலை கொடுப்பார். కానీ యేసు మీకు విడుదల ఇస్తాడు. அப்படி விடுதலை கொடுக்கலன்னா అలా విడుదల ఇవ్వకపోతే நீ தனியா சாகாத. మీరు మీరు நானும் உன் கூட சேர்ந்து சாக ரெடியா இருக்கு. ఒంటరిగా చనిపోద్దండి. ஏன்னா உனக்கு விடுதலை கொடுக்காத இயேசுவன் ஆராதிக்கிற பிரயோஜனம் இல்லைன்னு சொன்னார். ఎందుకంటే మీకు విడుదల ఇవ్వని యేసుని నేను ఆరాధించి ప్రయోజనం లేదన్నాడు. எனக்கு பயங்கர சேலஞ்சா இருந்துச்சு. నాకు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నదాన్ని. இதுவரைக்கும் யாருமே அப்படி சொல்லவே இல்லை. ఇంతవరకు ఎవరు నాతో అలా మాట్లాడలేదు. அந்த வார்த்தைக்கு நான் அப்படியே ஒபே பண்ணேன். నేను ఆ మాటను అంగీకరించాను. நான் ஒரு சண்டே சர்வீஸ் சென்னையில ஒரு சர்ச்சுக்கு போனேன். నేను ఆదివారం ఒక సర్వీస్ వెళ్ళాను సంఘంలో. ஒரு பெரிய சர்ச் అది ఒక చాలా పెద్ద సంఘం. అది 5000 பேர் உட்கார்ற பெரிய சர்ச். దాదాపు 1000 మంది పైన కూర్చోవచ్చు దాంట్లో. அந்த சர்ச்சுக்குள்ள போய் உட்கார்ந்தேன். ఆ చర్చిలో కూర్చున్నాను. பால்கனி மேல உட்கார்ந்திருந்தேன். ఒక బాల్కనీ యొక్క ప్రాంతం ఆ ప్లేస్ ఉంది, అక్కడ కూర్చున్నాను. ஆராதனையில வேடிக்கை பார்த்துட்டு இருந்தேன். నేను అక్కడ ఏం జరుగుతుందని చూస్తా ఉన్నాను. அங்க பாஸ்டர்ஸ் பாட்டு பாடினாங்க. పాస్టర్స్ అందరూ పాటలు పాడారు. அவங்க அந்த இதெல்லாம் பார்த்து